ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఏప్రిల్ 9. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఏలి తన కుమారుల దుష్టత్వము నెరిగి వారిని అడ్డగించలేదు, అందుకే దేవుడు అతనిని అంత కఠినముగా శిక్షించెను. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13లో ఇంకను చూడుడి, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు, కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఏది అతనికి మరుగై ఉండలేదు, సమస్తము అతడు ఎరుగును. ప్రధాన యాజకునిగా దేవుని ఇంటిలో అవినీతి జరుగుచున్నప్పుడు తన కుమారులను బహు కఠినముగా గద్దించి ఉండవలసిన బాధ్యత తనది. అయితే వారిని భయపెట్టలేదు, గద్దించలేదు. అందుచేతనే ప్రభావం దేవుని ఇంటి నుండి ఇశ్రాయేలుల నుండి వెడలిపోయినది. అన్ని చోట్ల ఈ దినములలో అనేక మంది దేవుని సేవకులని తమ్మును తాము పిలుచుకుని వారు ఈ 3 ముండ్లు గల కొంకినే ఉపయోగించుటను చూచుచున్నాము. లోకస్తులలో కాదు గాని విశ్వాసులలోనే అధికార కాంక్ష, పేరు పొందవలనను ఆశ మెండుగా కనబడుచున్నవి. అందుచేతనే వారు వాటిని పొందుటకు మానవుని మహిమపరుతురు. బలిమి చేతనో బ్రతిమాలియో లేక వేరొక యుక్తిని ఉపయోగించియో అనేకులను ఆకర్షింతురు. ఒకరోజు రైలు బండిలో నేనున్న పెట్టెలోనే ఒక హిందూ స్త్రీ ఉండెను. ఆమె నాతో, నేను ఏ సంస్థకు చెందనంటివి, దేవుడెట్లు నీ అక్కరలు తీర్చుచున్నాడనెను. అప్పుడు నేను ఆమెతో, నేను ముందు చెప్పినట్లు దేవుడు నా పాపములు క్షమించనని నమ్ముచున్నావా? నా పాపములు క్షమించబడవలనని అన్ని విధముల ప్రయత్నించితిని, అయితే ఎవరూ అట్లు చేయలేకపోయిరి. అయితే ఒకనాడు స్పష్టముగా, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవను మాటలు వింటిని. యేసుక్రీస్తు ప్రభు నా పాపములు క్షమించి 50 సంవత్సరములు పైగానైనది. లోకములోని ధనమంతయు అసంఖ్యాకములైన నా పాపములను తీసివేయలేదు. దేవుడు నా పాపములను క్షమించనని నీవు నమ్మితే నా అక్కరలు తీర్చగలడని నమ్ముట చాలా సులభము. ఇదే నా అనుభవం అని సాక్ష్యమిచ్చితిని. డబ్బు కొరకు మనం ఇతరులను అడగవలసిన అవసరము లేదు. అడిగినచో విశ్వాసములో కొరత ఉన్నదన్నమాట. మనము దేవుని సేవకులమైతే తన సేవకుల పట్ల ఆయన తప్పిపోడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.